హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితులు ఏంటి, ఏ జిల్లాలో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో గత 3 రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు నమోదైన విషయం తెలిసిందే. అయితే ఈ వర్షాలు క్రమేణా తగ్గుముఖం పట్టాయి. ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. ముఖ్యంగా రానున్నటువంటి 3 రోజుల పాటు వికారాబాద్, సంగారెడ్డి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, నిర్మల్, సిరిసిల్ల, నల్గొండ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. దాదాపుగా 3 రోజుల పాటు ఈ వర్షాలు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కొనసాగనున్నాయి. హైదరాబాద్ నగర ప్రాంతంలో కూడా మోస్తరు వర్షాలు ఉంటాయి. జయశంకర్, భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, సూర్యాపేట ప్రాంతాల్లో తేలికపాటి జల్లు నమోదవుతాయి. ఇక ఆ తరువాత చూసుకున్నట్లయితే కోస్తా తీర ప్రాంతాల్లో మాత్రం అత్యధిక ఉక్కపోతూ ఉంటుంది. ఉష్ణోగ్రతలు పెరిగాయి. ముఖ్యంగా మధ్యాంధ్ర జిల్లాలో దాదాపుగా 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వర్షాలు తక్కువగానుంటాయి, దాదాపుగా లేనట్లే. ఉత్తర కోస్తా జిల్లాలో మాత్రం తేలికపాటి జల్లులు ఉంటాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో ఈ రోజు రాత్రికి ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షపాతం నమోదవుతుంది. రాయలసీమ వ్యాప్తంగా పొడి వాతావరణం కొనసాగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.